హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అండి. గత వీడియోలో మనం ఇండియన్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఫారెస్ట్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క రిపోర్ట్ కూడా ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్లో భాగంగానే విడుదల చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే 2024 డిసెంబర్ 21వ తేదీన విడుదల చేశారు అని గుర్తుంచుకోండి. ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణాల మార్పుల మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను విడుదల చేశారు. అందులో భాగంగానే మనం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. అయితే గత నివేదిక అంటే 2021లో విడుదల చేసినటువంటి ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం వచ్చేసి 30,223.62 చదరపు కిలోమీటర్లు కాగా, అదే 2023లో అంటే ప్రస్తుతం విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023 సంవత్సరానికి సంబంధించి 30,084 చదరపు కిలోమీటర్లు అనేది ఉండడం జరిగిందండి. అంటే 2021తో పోల్చుకున్నప్పుడు 2023 నాటికి ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అనేది 138.66 చదరపు కిలోమీటర్లు అనేది తగ్గడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. గతంతో అంటే 2021తో పోల్చితే 2023లో అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. అది ఎంత తగ్గింది అని కూడా అడగవచ్చు. 138.66 చదరపు కిలోమీటర్లని గుర్తుంచుకోండి. అయితే మన భారతదేశంలో అటవీ విస్తీర్ణం అనేది గత నివేదికతో పోల్చుకుంటే తగ్గిన రాష్ట్రాలు ప్రస్తుతం ఏవి ఉన్నాయి అంటే అందులో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉండడం జరిగిందండి. మధ్యప్రదేశ్లో గత నివేదికతో పోల్చుకుంటే 371.54 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది తగ్గగా, రెండవ స్థానంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో 138.66 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం గత నివేదికతో పోల్చుకుంటే తగ్గడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, దేశంలో అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి లేదా ఏవి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దేశంలో అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా, మూడవ స్థానంలో తెలంగాణ ఉండడం జరిగిందండి. తెలంగాణలో 100.42 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది గతంతో పోల్చుకుంటే తగ్గడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అడవుల విస్తీర్ణాన్ని గనక పరిశీలిస్తే దట్టమైన అడవులు వచ్చేసి 1995.71 చదరపు కిలోమీటర్లు ఉండగా, మధ్యస్థాయి అడవులు వచ్చేసి 13,725.75 చదరపు కిలోమీటర్ల మేర మధ్యస్థాయి అడవులు ఉన్నాయి. అదేవిధంగా ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి 14,363.50 ఓపెన్ ఫారెస్ట్ ఉండడం జరిగిందండి. మొత్తంగా అటవీ విస్తీర్ణం వచ్చేసి 2024లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023లో ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం 30,084.96 చదరపు కిలోమీటర్లని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చిట్టడవులు కనుక పరిశీలిస్తే లేదా పొదలు అండి, ఇవి ఎంత మేరకు విస్తరించి ఉన్నాయంటే 8,351.62 చదరపు కిలోమీటర్ల మేర ఒక చిట్టడవులు అనేవి ఉండడం జరిగాయి. వీటిని కనుక శాతం పరంగా పరిశీలిస్తే దట్టమైన అడవులు ఒక 1.22% ఉన్నాయండి. మధ్యస్థాయి అడవులు 8.42%, ఓపెన్ ఫారెస్ట్ 8.82% ఉండగా, మొత్తంగా 18.46%గా ఈ యొక్క వివిధ రకాల అడవులు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగాయి. ఇక చిట్టడవులు పొదలు వచ్చేసి 5.13%గా ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అవరోహణ క్రమంలో అదేవిధంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఇక మరొకటండి, అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలు ఏవని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా గత నివేదికతో పోల్చుకుంటే ప్రస్తుతం అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాల్లో మొదటి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉండడం జరిగింది. ఇక్కడ 101.69 చదరపు కిలోమీటర్ల మేర అడవి విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది. ఇక రెండవ స్థానంలో పార్వతీపురం మన్యం ఉండడం జరిగింది. ఇక్కడ 29.19 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది. ఇక తిరుపతి జిల్లాలో 21.45 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 3 జిల్లాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే సమయంలో
ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు. గత నివేదికతో పోల్చుకుంటే ప్రస్తుతం అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలలో అగ్రస్థానంలో విజయనగరం ఉంది. 35.35 చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో నెల్లూరు, అదేవిధంగా మూడవ స్థానంలో అంబేద్కర్, కోనసీమ జిల్లాలు ఉండడం జరిగాయి. ఇక మరొకటండి, మడ అడవులు చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం వచ్చేసి 4,992 చదరపు కిలోమీటర్లు. అయితే మడ అడవులు అత్యధికంగా తగ్గినటువంటి రాష్ట్రంగా గుజరాత్ ఉండడం జరిగింది. ఇక్కడ 36.39 చదరపు కిలోమీటర్ల మడ అడవులు అనేవి తగ్గడం జరిగింది. కానీ మడ అడవులు పెరిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగిందండి. ఇక్కడ 13.01 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు పెరగడం జరిగాయి. కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్ అండి. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో మడ అడవులు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. కాబట్టి పశ్చిమ బెంగాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదండి ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఫారెస్ట్ రిపోర్ట్ గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. రాబోయేటువంటి ఏ పోటీ పరీక్షలో అయినా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ యొక్క రిపోర్ట్ పైన తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.